సరే అండి, చిన్న ప్రార్థన చేసినట్టే వాక్యంలోకి వెళ్దాం. పరలోకముందున మాకైనా తండ్రి నాయన, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి ఒకసారి నాయన మా జీవితాల్లో మరొక దినాన్ని ప్రవేశపెట్టిన ఆయన ఈ విధంగా నాయన సన్నిధానంలో చేరిన ఆయన మరలా నిన్ను ఆరాధించుటకు మీరు కృప చూపిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నేను నీ ఉన్నతమైన విలువైన మాటల్లోనికి నేను వెళ్ళి మా జీవితాలను ఆయన ఆలోచించుకుంటుండగా నీకు కృపను అట్టి గొప్ప ధన్యతను నాయన మాకు అనుగ్రహించి మాలో ఉన్న లోటుపాట్లు ఆయన సరి చేసుకోవడానికి మీ యొక్క ఆత్మసాయాన్ని మాకు అనుగ్రహించమని, అలాగే చెప్పనైనా నన్ను నేను మరుగుపరుచుకుని నేను నీ వాక్యాన్ని ఎత్తి వెలిగించుటకు నీ కృపను అట్టి సాయాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున నీకు ప్రార్థన మనలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వలన మరి చింత అనే విషయాన్ని గురించి మరి పోయిన వారం కొద్దిగా మాట్లాడుకున్నాం. దానికి కొనసాగింపుగానే మరి ఇంకొద్దిగా మాట్లాడుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు ఎవరికి? యవ్వనస్తుడైన తిమోతికి తన పత్రికలో రాస్తే ఏమని చెప్తున్నాడండి? ఏంటంట? నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము అంటే యవ్వన కాలం రాగానే ఏముంటుంది చెప్పండి? ఏముంటుందండి? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకున్నాము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయములో నుండి ఏంటంట? ఏం చేయంట? వ్యాకులము. చింతకు ఇంకో అర్థం ఏంటండి? ఏంటి? వ్యాకుల పడ్డము. అవునా కదా? అక్కడ చెప్తే ఏంటంట? యవ్వనస్తుల గురించి కొద్దిగా హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఏంటంట? ఏమని చెప్తున్నాడు? వ్యాకులమును ఏంటంటే లేత వయస్సు నడిప్రాయం ఏమైపోతుందంట? ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. అది చూస్తున్నాడు ఏమవుతుంది చెప్పండి? వెళ్ళిపోతుంది. కనుక ఏంటంటే నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము అని చెప్తే ఇంకేంటంట? నీ దేహమును చెరుపు దానిని ఏం చేయాలంట? తొలగించుకొనుము. యవ్వనస్తులను హెచ్చరిస్తూ చెప్తున్నాడు. ఏంటంట? వాక్యం ఎప్పుడు కూడా ఒక్కరి విషయాన్ని గురించి మాట్లాడదు. ఏంటి? అందరినీ కూడా ఎప్పుడు కూడా సరి చేయాలని చూస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా ఒక్క విషయాల్లోనే అందరి గురించి మాట్లాడతాడు. ఏది మాట్లాడినా కూడా అందరికీ కూడా అది ఉపయోగకరంగా ఉండాలి. ఒక మనిషి చూసాడు అనుకో ఏం చేస్తాడు చెప్పండి? నా వరకు నాకు ఉపయోగం ఉంటే చాలు, నా వరకు ఉంటే చాలు అనుకున్నాడు. కానీ దేవుని విషయానికి వస్తున్నా అలా ఉండదు. ఏంటి చెప్పండి? అందరికి కూడా అది ఉపయోగకరంగా ఉండాలి. ఏదైనా సరే అది ఉపయోగకరంగా మాడాలి. ఒక మాట దేవుడు మాట్లాడంటే అక్కడ రాయించాడంటే అది మనిషికి కంపల్సరీ ఏంటో చెప్పండి? అది ఉపయోగకరంగా ఉంటుంది. అంటే అక్కడ పౌలు గారు రాస్తూ చెప్తున్నారు తిమోతి గారికి ఏంటంటే ఒక ప్రాయం అనేది వస్తారు ఏమవుతుందంటే ఏంటంట? కోరికలు ఇష్టాలు అనేవి ఉంటూ ఉంటాయి. కానీ ఏంటంట? దాన్ని బట్టి నడిస్తే ఏంటి? దేవుని తీర్పులోనికి మనము వెళ్ళిపోతాం. దాన్ని ఎప్పుడైతే అణుచుకుంటూ మనం వెళ్ళిపోతాం దేవునిలో గొప్పగా ఎదగలుగుతాం. అందుగురించే చెప్తూ తిమోతికి రాస్తూ చెప్తున్నాడు ఏంటంట? నీ యవ్వనేచ్ఛలను ఏంటంట? ఏమని చెప్తున్నాడండి? తిమోతి గారికి ఏమని చెప్తున్నారు పౌలు గారు? పారిపోండి. ఏమని చెప్తున్నాడు తిమోతికి? పారిపోని యవ్వనేచ్ఛలను ఏం చేసాయి? పారిపో. ఎందుకంటే నువ్వు అనుకుంటావు నేను ఎలాగైనా గెలవగలుగుతాను అనుకుంటావు. కానీ ఏంటవి? గెలవనియో. మరి ఎక్కడికి వెళ్ళిపోమని చెప్తున్నాడు? పారిపోమంటే ఎక్కడికి పారిపోవాలి? మరి దానికి కూడా కంక్లూజన్ ఇస్తూ చెప్తున్నాడు. ఏంటంట? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఏం చేయాలంట?
పారిపోవడం అంటే ఏంటి చెప్పండి? ఇది దూరంగా వెళ్ళిపోయి ఒక్కరే ఒంటరిగా ఉండడం కాదు. ఏంటంట పారిపోవడం అంటే ఏంటి చెప్పండి? ఆ పాపానికి దూరం కావాలంటే చేయాల్సింది ఏంటంట? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో ఇంకేంటంట? ఇంకేం చెప్తున్నాడండి? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం ఏం చేయాలంట? వాళ్ళతో కలిసి ఏం చేయాలి? వెంటాడము. అంటే వాళ్ళతో కలిసి నువ్వు కూడా ఏం చేయి? పనిలోనికి వెళ్ళు. వాళ్ళు ఎలాగైతే దేవునితో విశ్వాసంగా ఉన్నారో, ఎప్పుడైతే ఒక లోక స్నేహానికి మనం వెళ్ళిపోతామో లోకస్తులాగానే మనం ఉండడానికి ప్రయత్నం అనేది జరిగిస్తుంటాం. అదే మంచివారితో ఉన్నాం అనుకుంటే ఏముంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మంచివారు ఎలాంటి విషయాలు మాట్లాడతారండి? మంచి విషయాలే మాట్లాడతారు. కనుక మన ఆలోచన అంతా ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మంచి విషయాల మీద ఉంటుంది. అదే చెడు వారితో సహవాసం చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ సహవాసం చెడ్డది కనుక ఏమవుతుంది చెప్పండి? చెడు దాని వైపే వెళ్ళిపోతుంది. చాలామంది ఎక్కువగా కోరుకునేది ఏంటి చెప్పండి? మంచి సహవాసం, చెడు సహవాసమా? దేనికి ఎక్కువ ఇష్టపడతారండి? ఎలాంటి సహవాసానికి ఇష్టపడతారు? నీతిగా ఉండి, భక్తిగా ఉండి, సమాధానాన్ని వెంటాడే వారితో ఉంటారా? లేకుంటే దెబ్బకు దెబ్బ తీసేవారితో ఎక్కువగా ఉంటారు చెప్పండి? అంటే ఏది చేస్తే అది మరలా తిరిగి చేసే వారితో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారా? పెద్దలైనా సరే, చిన్నపిల్లలైనా సరే, ఎవరైనా సరే ఏం చేస్తారు చెప్పండి? ఒకటంటే రెండు అన్న వాళ్ళతో ఎక్కువగా ఏంటంటే నచ్చదన్నట్టు ఉంటారు. కానీ ఏంటి చెప్పండి? వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవ్వడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం కరెక్టు, వాళ్ళు చేసేది కరెక్ట్. ఎందుకంటే ఒక మాట అంటే మనం మాట అనకపోతే ఎలా? ఒకటి ఏదైనా మనం క్రీడ్ చేస్తే మళ్ళీ ప్రతి క్రీడ్ చేయకుంటే ఎలా? అంతేనే కదండి. లోకంలో ఉన్నది అది. కానీ దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? ఏం చేయాలంట? నీతిని, సమాధానాన్ని మనము వెంటాడే వాళ్ళతో ఎప్పుడైతే ఉంటాం ఏమవుతుంది చెప్పండి? మనలో కూడా అవి పెంపొందించబడతాయి. మనం కూడా లోకస్తులకు చాలా దూరంగా ఉంటాం, లోకంలోనే ఉంటాం. కానీ ఏంటి? లోకానికి మనకు చాలా వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఆ వ్యత్యాసం అనేది ఎలా కనబడుతుందంటే మనం చేసే క్రియలను బట్టి, ఎలా ఉంటున్నాం, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి అంటే మన యొక్క దృష్టి యొక్క ఇష్టం అనేది ఎలా జరుగుతుంది? మన ఇష్టానుసారంగా జరుగుతుందా, లేకుంటే దేవుని ఇష్టానుసారంగా నడుస్తుందా? ఎలా ఉంటుందండి? మరి దేవుని ఇష్టానుసారంగా నడుస్తున్నాం మరి, లేకుంటే మన ఇష్టానుసారంగా నడుస్తున్నామా? ఎలా ఉంటుందని చెప్పండి? దేవుని ఇష్టానుసారంగా మన దృష్టి అనేది వెళ్తుందా? దేవుడు చెప్పిన కోణంలోనే వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా అండి? అలానే ఉంటున్నామా? 23వ వచనంలో నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి ఏంటంటే అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేల్కొందురేమో అని ప్రభువు యొక్క దాసుడును అట్టి వారిని ఏం చేయాలంటే సాత్వికంతో శిక్షించుచో జగడమారక ఏంటంటే అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలని. ఏంటంట? ఎలా ఉండాలంట? క్రైస్తవులుగా మనం చేసేది ఏంటి చెప్పండి? ఎలా ఉండాలండి? కీడును సహించేవారిగా ఉండాలి. ఏమవుతుంది? క్రైస్తవుడు అనగానే మన మీదకి వచ్చే ఏంటి చెప్పండి? మనం ఏం చేసినా ఏమొస్తుంది చెప్పండి? కీడు అనేది మన మీదకి వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఏమని చెప్తున్నారండి పౌలు గారు? తిమోతికి రాస్తే ఏంటంట? కీడును సహించేవారిగా ఉండాలి. అంటే క్రైస్తవుడుగా ఎప్పుడైతే మనం క్రీస్తులోనికి అడిగి పెట్టామో ప్రతి దానికి కూడా ఏం చేయాలి చెప్పండి? తట్టుకొని నిలబడేవారిగా ఉండాలి. అందుగురించి చెప్తూ ఏంటంట? నేర్పులేని మూడుల వితర్కం ఏం చేస్తుందంట? జగడాలను పుట్టిస్తుంది. ఆ జగడాలను పుట్టించడానికి కారణం ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం అనేది వాళ్ళలో లేదు, కొదవగా ఉంది, వాళ్ళలో లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ గురించి మనము ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి ఆలోచన కలిగి ఉండాలి, ఎలా వీళ్ళు మారాలి. అలాంటి దాని విషయాల్లో మనం ఏం చేయాలి చెప్పండి? మరలా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని దగ్గర. మరి నేటి సమాజంలో ఏమైపోతుంది చెప్పండి? క్రీస్తులో ఉన్నామనుకుంటే మన ఇష్టాలు అనేవి మనకు ఉండిపోతున్నాయి. మన చిత్తానుసారంగానే మనము
బ్రతికేస్తున్నాం. ఎందుకంటే ఎందుకు బ్రతికేస్తున్నాం చెప్పండి? అలా బ్రతికేయడానికి కారణం ఏంటి? ఒకసారి ప్రసంగి గ్రంథం అందులోనే చెప్తున్నాడు. అక్కడ 11వ అధ్యాయము 10వ వచనం ఏమని చెప్తున్నాడు? లేత వయస్సును నడిప్రాయంను ఏంటంటే గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించుకొనుము. ఏంటంట? లేత వయస్సు నడిప్రాయం ఏమైపోతుంది? గతించిపోతుంది. అంటే మనం చూస్తున్నా కానీ ఏమైపోతుంది చెప్పండి? అది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. దాని గురించి పెద్దగా ఏంటంట? నీ హృదయంలో నుండి ఏం చేసేయి? వ్యాకులం తీసేసేయి. ఎందుకంటే మన టైం అనేది అయిపోతుంది. అలాంటి ఆలోచన వరకు ఉందా అండి? సమయం అనేది చాలా గతించిపోతుంది. చీకటి అనేది మరి నన్ను కమ్ముకుంటుంది. ఇలాంటి దశలో మరి నేను ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే ఆలోచన ఉందండి మనిషికి. చెబుతూ 12వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇంకా ఏంటంటే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే ఏంటంటే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే ఏంటంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదులు, బలిష్ఠులు వంగుదురు. ఏంటంటే విసరువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకుందరు. ఏంటంటే ఆ దినం ఏమవుతారండి? ఇంటి కావలి వారు ఏమవుతారంట? వణుకుదురు. అంటే అండి ఇంటి కావలి వారు ఎవరండి? అక్కడ చెప్తూ సొలొమోను గారు తన జ్ఞానాన్ని అక్కడ చెప్తున్నాడు. ఏంటంట? ఏమవుతారంటే ఆ దినమున ఇంటి కావలి వారు ఏంటంట? వణుకుదురు. బలిష్ఠులు ఏం చేస్తారంట? వంగుదురు. ఎవరు చెప్పండి? ఇంటి కావలి వారు ఎవరండి? మన ఒంట్లో ఉన్న అవయవాలు ఏంటి చెప్పండి? దేహం అనేది ఏంటండి? దేహం అనేది ఇల్లు. మరి కావాలి వాళ్ళు ఎవరు చెప్పండి? మన యొక్క కాళ్ళు చేతులు. ఏమవుతాయి చెప్పండి? మన దుర్దశ అంటే ముసలితనానికి రాగానే ఏం చేస్తాయి చెప్పండి? కాళ్ళు చేతులు ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయండి? ఏం చేస్తాయంటే అక్కడ చెప్తున్నాడు. ఏంటంట? ఏమని చెప్తున్నాడండి? ఆ దినమును ఇంటికి కావాలి వారు వణుకుదులు, బలిష్ఠులు ఏం చేస్తారండి? వంగిపోతారు. ఇంకా మాట్లాడి చెప్తున్నాడు. విసరువారు కొద్ది మంది అగుట చేత పని చాలించుకుందరు. ఈ విసురువారు ఎవరు మరి? విసురువారు ఎవరండి? నోట్లో వేస్తే ఏమి విసురుతాయండి? బయట అయితే మనం రాయితో రుబ్బుతాం. మరి నోట్లో వేస్తే ఏమి విసురాలి? పనులు ఏమైపోతాయి మరి? ముసలితనానికి వస్తారనే ఉంటాయి అన్నీ అట్నే. నీ ఏజ్ అయిపోతున్న కొద్ది ఇంకా పండ్లు మరలా మొలుస్తాయండి? ఏమవుతుంది? పండ్లు అనేవి ఏమైపోతాయి చెప్పండి? ఊడిపోతాయి. నువ్వు యవ్వనంలో ఉన్నంత నవ్వినంత మరలా ముసలితనం కోసం నవ్వులుతావా? ఏమవుతుంది మరి? అది ఏమవుతుందండి? విసురువారు ఏమవుతారంట? కొద్ది మంది అగుట చేత ఏమవుతుందంట? పని చాలించుకుంటారు. అంటే ఎక్కువగా తిన్నాగానే ఏంటి చెప్పండి? ఏం చేస్తారు? ఆల్రెడీ బలిష్ఠులు ఏమైపోయారు చెప్పండి? లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఏమైపోయాయి? అప్పటికే ముసలితనానికి వస్తాయి, ఉనికిపోయే స్థితిలో ఉన్నాయి. నువ్వేమైనా గట్టిగా తింటే అరుగుతుందా? పోనీ నీ పనులు ఏమైనా అరగదీస్తాయంటే ఏంటి చెప్పండి? ఏమవుతుందంట? ఆ దశలోనికి నువ్వు వెళ్ళిపోతావు మాట్లాడుతూ. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఏంటంటే కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు. ఏంటంటే తిర్రగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును. ఏంటంటే వీధి తలుపులు మూయబడును. ఏమని చెప్తున్నాడు? ఇంకా ఏంటంటే కిటికీలో గుండా చూచువారు ఏమవుతారంట? కానలేకయుందురు. ఏమవుతుందంట? కిటికీలో గుండా చూసేవారు ఏంటంట? ఏం చేస్తారు? కానలేక అంటే వాళ్ళు ఏంటి కూడా కనిపించదు. కంటి చూపు అనేది మందమవుతుంది. ఇంకేమని చెప్తున్నాడు? తిరగటి రాళ్ళ ధ్వని ఏమవుతుందంట? తగ్గిపోతుంది. అంటే తిరగటి వాళ్ళ ధ్వని ఏంటండి? లోపల ఆ గ్రైండింగ్ చేసే విధానం అనేది, అవునా కదా?
లోపల అరగదీసే విధానం అనేది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? తగ్గిపోతుంది. అప్పుడున్నట్టే ఇప్పుడు అరగదీస్తారు చెప్పండి. యవ్వనంలో ఉన్నప్పుడు ఎంత తిన్నా కానీ ఏమవుతుంది చెప్పండి? అరిగిపోతుంది. ముసలి వాళ్ళు అయినాక ఎంత తిన్నా అరుగుతుందా? పోనీ తినగలుగుతారా? తినగలుగుతారండి? తినరు. ఇంకేంటంట? వీధి తలుపులు ఏంటంట? వీధి తలుపులు ఏంటండి? మనకు బాగా ఉంటాయి. వీధి తలుపులు ఏంటి చెప్పండి? ఏంటి? నోరు. అవునా కదా? ముయ్యబడుతుందా ముయ్యబడదా? వీధి తలుపులు ఏం చేస్తాయి? ప్రతి వీధికి వెళ్ళి ఏంటి చెప్పండి? తిట్టేవాళ్ళు, పోట్లాటకు వెళ్ళేవారు. కానీ ఏంటంట? ముసలితనానికి వస్తారు ఏమవుతాయి చెప్పండి? అవి ఏమవుతాయంట? మూయబడతాయి. అంటే మూసేసుకుంటాయి వీధి తలుపులు అనేది. ఎప్పుడైతే మనం ముసలితనానికి వచ్చేస్తాం ఏమవుతాయంట? వీధి తలుపులు అనేవి మూసుకుంటాను. వీధి ఎవరినైతే తిట్టావు, ఎవరినైతే తొట్టావు, ఎవరి మీద దూషించావు అన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి? మూసుకుని అంటే మాట్లాడలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. ఇంకేంటంట? పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును. ఏంటంటే సంగీతము చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ నిశ్శబ్దముగా ఉంచబడరు. ఏమవుతుందంట? చెవుల యొక్క స్థితి కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? సంగీతం చేయు స్త్రీలు, నాదము చేయు వారందరూ ఏంటంట? ఏం చేస్తారంట? నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకు? అప్పటికి దాని యొక్క పరిస్థితి అనేది తగ్గిపోతుంది. ఒక చిన్న శబ్దం వినగానే ఆ శబ్దం ఎక్కడి నుండి చూస్తుందో గమనించే నువ్వు నీ పక్కన ఎంత శబ్దం చేసినా ఏంటి చెప్పండి? ఏమవుతుంది? వినబడుతుందా? వినబడుతుందండి? వినబడదు. ఇంకేంటంట? ఎత్తు చోటులకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనవి కనబడును. బాదము వృక్షము పూయును. ఏంటంట? బాదం వృక్షం ఎలా ఉంటుంది చెప్పండి? దాని పూలు ఎలా ఉంటాయండి? బాదం వృక్షం పూలు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటాయి. అవునా కదా? నెత్తి ఏమైపోతుంది చెప్పండి? ఏమవుతుందంట? తెల్లగా మారిపోతుంది. ఇంకేంటంట? ఏమవుతుందంట? మిడత బరువుగా ఉంటుంది. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? బరువు అయిపోతాం. మనకి ఇంకేంటి చెప్తున్నాడు? ఏంటంట? బుడ్డ బుస్సరికాయ పగులును. ఏలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. వాని నిమిత్తము ప్రాలాపించువారు వీధిలో తిరుగుదురు. ఏంటంట? వెండి తాడు విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును, దార యొక్క కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రం విడిపోవును. మన్నైనది మరలా వెనకడి వల్ల ఏమవుతుందంట? మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు ఏంటంట? మరలా పోవును. దీని గురించి ఆలోచన వరకు ఉందా చెప్పండి? ఇంత జరుగుతుంది నా జీవితాలను ఆలోచన వరకు ఉంటుందా అండి? అసలు దీని గురించి ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? నా పరిస్థితి ముగింపులో ఇది, ఒక దశ అనేది నాకు వస్తుంది, ఆ దశలో నా పరిస్థితి ఇలా ఉంటుంది, ఆ దశలో నేను జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఆ దశలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలని చెప్తున్నాడు అండి? తిమోతికి రాస్తూ చెప్తున్నాడు అదే మాటను. ఒక పరిస్థితి అనేది మనకు వస్తుంది. ఆ పరిస్థితి అనేది వచ్చినప్పుడు ఏం చేయాలంటే దాని గురించి చెప్తున్నాడు. అక్కడ తిమోతికి రాస్తూ చెప్తున్నాడు పౌలు గారు. ఏమని చెప్తున్నాడు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మనస్సుకు మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడును ఏం చేయాలంట? అట్టి వారిని ఏం చేయాలంట? సాత్వికముతో శిక్షించుచు జగడ మారక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. మనం ఎలా సిద్ధపడాలంట మరి? ఆ విషయాల్లో జాగ్రత్తగా మనం ఉండాలంటే ఒక అంత్య దినాల్లోనికి అంటే చివరి దశలోనికి రాగానే మనము జాగ్రత్తగా భద్రపరచబడాలంటే మన జీవితాలుండే ముందు బాటగా వేసుకోవాల్సిన ఏంటంట? ఏమని చెప్తున్నాడండి? అక్కడ చెప్తున్నాడు ఏంటంట? ఏం చేయాలంట? ప్రభు యొక్క దాసులు అటు వారితో ఎలా ఉండాలంట? సాత్వికముతోనూ జగడమారిక అటు వారి ఎలా ఉండాలంట? సాధువుగాను బోధింప సమర్థునుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. ఎలా తయారైపోవాలంట క్రైస్తవులు అనగానే? ఎలా అయిపోవాలండి?
బోధింపడానికి సిద్ధంగా తయారైపోవాలి. అంటే మన జీవితాల్లో ఎలా ఉండాలంటే మన జీవితం యొక్క బోధగా మారిపోవాలి ఇతరులకు. అవునా కదా? మనం వయస్సులో పెరుగుతున్నామంటే ఏంటి చెప్పండి? మన జీవితం అనేది ఒకరికి ఆదర్శకరంగా మారాలి. ఆదర్శకరంగా మారాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో ఒక సంవత్సరం అనేది ముగిస్తుంది అనుకో, ప్రతి దాంట్లో ఏంటి చెప్పండి, మనం ప్రతి వారికి కూడా ఏంటి చెప్పండి, ఒక ఆదర్శంగా ఉండాలి తప్ప ఏంటి చెప్పండి, అవతల వాళ్ళు చూసి హేళన చేసుకునే పరిస్థితుల్లోనికి మనం ఎప్పుడు కూడా మన జీవితాలను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడు కూడా దేవుడు ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటి చెప్పండి, మనల్ని చూసి ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలండి, గర్వించేవాడిగానే ఉండాలి. గర్వించేవాడిగానే ఉండాలి. అంటే నా పిల్లలు ఇలా ఉన్నారు అనే విధంగా ఉండాలి తప్ప మనల్ని చూసి ఒక నామూషి అంటే మనల్ని బట్టి దూషణ అనేది దేవునికి ఎప్పుడు కూడా రానివ్వద్దు. అందు గురించే రాస్తే ఏంటి చెప్పండి, లోకులందరూ ఎలా ఉన్నారు చెప్పండి, వాళ్ళ యొక్క పరిస్థితిలో వాళ్ళు తిరుగుతున్నారు. కానీ ఏంటంట, లోకమందు నా దివ్య వాక్యాన్ని చేతబట్టుకున్న మీరు మాత్రం ఎలా ఉన్నారు చెప్పండి, లోకమందు ఎలా ఉన్నారంట, జ్యోతుల వలె ఉన్నారు. ఆ జ్యోతుల వల్లనే ఉన్నారండి. మరి జ్యోతుల్లా వెలిగిస్తున్నారా? జ్యోతి ఏం చేస్తుంది చెప్పండి, ఒక వెలుగు అనేది ఏం చేస్తుంది చెప్పండి, తన చుట్టూన వారికి ఏం చేస్తుంది, ఏం చేస్తుందండి, ఒక వెలుగు అనేది తానే వెలిగించుకోదు. ఆ వెలుగు అనేది ఏం చేస్తుందంటే, ఆ వెలగాలంటే ఏం చేయాలి చెప్పండి, ఒక కొవ్వొత్తి కానీ ఒక దీపాన్ని కానీ వెలిగించాలంటే దాని ముందు జరిగే ప్రక్రియ ఏంటి చెప్పండి. కొవ్వొత్తిని వెలిగించామనుకోండి, అది వెలుగుతుంది, ఆ వెలుగునిస్తుంది, కానీ దాని వెనక జరిగే ప్రక్రియ ఏంటి చెప్పండి, అది ఏమైపోతుంది చెప్పండి. ఆ వెలుగు ఇవ్వాలంటే అది ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, అది కరిగిపోతూ ఉండాలి. ఒక దీపాన్ని తీసుకున్నారనుకోండి, అందులో నూనె సారం మొత్తం ఏం చేస్తుంది చెప్పండి, ఏమైపోతుంది, అది తీసేసుకొని ఆ వెలుగును అనేది ఇస్తూ ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనం వెలిగింపబడాలంటే ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలంట, తిమోతి గారికి హెచ్చరిస్తూ చెప్తున్నాడు ఏంటంట, సాత్వికం అనేది ఉండాలి, జగడ మాడని తత్వం అనేది. ఇంకేంటంట, కీడును సహించేవాడు కూడా, ఇంత కీడున్నా కానీ ఏం చేయాలంట, ఎంతవేళ కీడు మన మీద పడ్డా కానీ ఏంటంట, బోధింపడానికి సామర్థ్యంగా ఉండాలి. బోధింపడానికి ఎలా ఉండాలంట, సామర్థ్యంగా ఉండాలి. సామర్థ్యంగా ఉండాలి. ప్రతి వారు కూడా ఏం చేయాలి చెప్పండి, దేవుని విషయాల్లో మనం అన్నీ కూడా ఏం చేసుకోవాలి చెప్పండి, రెడీ అయిపోవాలి. దేవుడు మనల్ని వాడుకోవడానికి సిద్ధంగా అయిపోవాలి ప్రతి దాని విషయాల్లో కూడా. అందుగురించి అక్కడ రాయిస్తూ చెప్తున్నాడు సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథంలో ఏంటంట, ఇవన్నీ కూడా గతించిపోతాయి. 10వ వచనంలో, 11వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు. 11వ అధ్యాయం 10వ వచనంలో, లేతప్రాయం నడిప్రాయం ఏంటంట, గతించిపోను కనుక ఏంటంట, నీ హృదయంలో నుండి ఏం చేసాయి, వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపు దాన్ని ఏం చేసుకోవాలంట, తొలగించుకోవాలి. దేహాన్ని ఎక్కువ జరిపేది ఏంటి చెప్పండి, ఏంటండి, దేహాన్ని ఎక్కువ జరిపేది ఏంటి చెప్పండి, మన యొక్క వ్యాకులమే అంటే మన యొక్క చింతలే కారణము. దేహాన్ని ఎక్కువగా పాడు చేయడం గల కారణం ఏంటంటే, ఎక్కువ చూడండి, ఏదో ఒక ఆలోచన పెట్టుకుంటేనే మనిషి ఏమైపోతుందంటే తొందరగా ఏమైపోతాడు, ఆరోగ్యం అనేది పాడవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చింతనే తన మనసులో పెట్టుకుంటేనే, ఏదైనా ఆలోచననే తన మనసులో మెదులుతుంటేనే ఏమవుతాడంటే, ఎక్కువగా ఏమవుతుందంటే మనిషి చాలా డిస్టర్బ్ అయిపోతాడు, చాలా క్రిటికల్ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. దానికి గల కారణం ఏంటంటే వ్యాకులం, యొక్క చింత అనేది. యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి, ఏమని చెప్పారు, చింత అంతా ఏం చేయండి, మీ చింత అంతా నా మీద వేయండి, కానీ మీరేం చేయాలి, ఏం చేయండి, వాక్యం ద్వారా నేర్చుకుని ముందుకెళ్ళండి. వాక్యం ద్వారా ఏం చేయాలి, నేర్చుకొని ముందుకు వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మనం ఏం చేస్తున్నామండి, వాక్యాన్ని పక్కకు పెట్టేస్తాము, కానీ మన చింతలేంటో మన కోరికలేంటో మనం తీసుకోవడానికి ఏం చేస్తాం చెప్పండి, ముందుకెళ్తుంటాం. అందు గురించి ఏంటి చెప్పండి, సమాజంలో ఎక్కడ చూసినా కానీ పరిస్థితులు అనేవి ఏమైపోయాయి, మన చేదాటిపోయాయి. ఎక్కడ చూసినా కానీ పరిస్థితులు మన చేతిలో ఉండవు. ఎవరు కూడా చెప్తే వినే ఆలోచనలో కూడా లేరు మనుషులు. ఉన్నారండి, చెప్తే వినే పరిస్థితిలో ఉన్నారు చెప్పండి. ఎందుకు చెప్పండి, దానికి గల కారణం ఏంటి, దేవుని యొక్క వాక్యం అనేది సరిగా వాళ్ళు ఏమంటారు, ఫలించకపోవడం. దేవుని యొక్క వాక్యం అనేది విన్నా కానీ ఇది నాకు కాదు కదా, ఇది నాకు అవసరం లేదు, అంతేనా కదా అండి. ఇలా అవసరం ఉందనుకోండి, మనకు వాక్యం అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, ఏం చేస్తుంది చెప్పండి, వాక్యం అనేది మనకు అవసరం అనుకున్నప్పుడు ఏం చేస్తాము, దాని మీదనే ఎక్కువగా దృష్టి సాధిస్తాం. వాక్యం మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, వాక్యాన్ని వదిలేసి మనము
వేరే దారి అంటే వేరే ఆలోచనలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటాము, వేరే ఆలోచనలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఇంకా చూడండి, 12వ వచనంలో, 3వ అధ్యాయం 12, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు ఏంటంట అంతకంతకు చెడిపోదురు. ఏమవుతున్నాడు చెప్పండి? దేవుని వాక్యం అనేది ఖచ్చితంగా సెలవుస్తుంది. ఏంటంటే చెప్పండి, ఒకవేళ క్రీస్తు యేసునందు మనం బ్రతుకుతున్నాం అనుకోండి, ఏమవుతుందంట? ఏమవుతుంది? హింసలు బాధలు అనేవి మనకు వస్తాయి. కానీ ఏంటంట, అయితే ఒకవేళ దుర్జనులుగా వంచకులుగా మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఇతరులను మోసం చేస్తాం. అలాగే ఏమవుతాము? తమను తాము మోసం చేసుకుంటే ఏమవుతారంట? ఏమైపోతాం చెప్పండి? ఒకవేళ దేవుని మనం మోసం చేసాం, అవతల వాళ్ళని మనం మోసం చేసాం అనుకున్నాం అనుకోండి, ఏమవుతాం చెప్పండి? మనకు తెలియకుండానే మనం ఏమవుతాం చెప్పండి? అది మన తెలివి. మనం ఏమనుకుంటాం అంటే ఎవరికి మనం చేసేది ఎవరికి తెలియదు అనుకుంటాం. అవునా కదండి? మనం చేసే క్రియలన్నీ కూడా, మనం చేసే చేతలన్నీ కూడా ఏమనుకుంటాం అంటే ఎవరికేం తెలియదు. పిల్లి అనుకుంటుందంటే ఏమనుకుంటుంది చెప్పండి? ఏమనుకుంటుందండి? తన కళ్ళు మూసుకుందానికి ఏమవుతుంది చెప్పండి? మొత్తం ఏమవుతుంది? బ్లర్ అయిపోతుంది. అంటే ఏం కనబడదు దానికి ఏం కనబడదు. కానీ ఏమనుకుంటుంది చెప్పండి? పిల్లి కూడా అంటే నాకు కనబడతలేదు కానీ ఏంటి చెప్పండి? ఎవరికి కూడా కనబడదు. మన ఆలోచన కూడా ఎలా ఉంటాయంటే, అంటే ఇది నాకు ఒక్కరికి తెలుసు, బయట వాళ్ళకి ఎవరు తెలియదు, ఎలా తెలుస్తుంది? అంతేనే కదండి? అలా అనుకుంటాం కానీ ఏమవుతుందంట? అదేంటి చెప్పండి? అవతల నువ్వు మోసపూస్తున్నావు, అవతల నువ్వు చెప్పకుండా దాచేస్తున్నావు అనుకుంటున్నాం కానీ ఏంటంట, మరుగైనది ఏదైనా సరే ఏంటి చెప్పండి, ఎప్పుడో ఒకసారి ఏమవుతుంది? అది ఏమవుతుంది? బయలుపరచబడుతుంది, బయటికి వస్తుంది. కాబట్టి క్రీస్తు యేసు సంబంధులుగా ఉన్న మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? జాగ్రత్తగా వాక్యాన్ని వింటూ, వాక్యంలో మనము ఎప్పుడు కూడా వాక్యాన్నే చేతబట్టుకుని ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది మనకు? వాక్యానుసారంగా మన బ్రతుకు అనేది ఎలా కట్టబడాలి? మన జీవితంలో ఉన్న దేవుడిచ్చిన టార్గెట్ ఏంటి? అసలు మనకు దేవుడు మనకు చెప్పింది ఏంటి? మన జీవితాల్లో చేస్తుంది ఏంటి? ఒకవేళ దేవుడు చెప్పిన విషయాల్లో ఎంతవరకు నేను సిద్ధపడ్డాను? ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రతి దానిలో కూడా అంచనా వేసుకోవాలి. ఎంతవరకు ఉన్న మన పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడ దాకా వచ్చాము? ఎందుకంటే ఊరికేదో కూర్చొని వెళ్ళిపోవడానికి మనం రావట్లేదు. అవునా కదా? ఊరికే కూర్చొని వెళ్ళిపోవడానికి వస్తున్నామా అండి? మరి ఎందుకు వస్తున్నాం? మనం దేవుని వాక్యాన్ని విని దానిలో సిద్ధపరచబడ్డానికి వస్తున్నాం. మరి అలా వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మనం ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. ఎవరో అవతల వారు వచ్చి మనల్ని పరీక్షించిన అవసరం లేదు, ఎవరో వచ్చి మనకు చెప్పని అవసరం లేదు. ప్రతి ఆదివారము సంఘంలో ఉండడానికి గల కారణం ఏంటంటే, మళ్ళీ మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలంట? ప్రభు బల గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు ఏంటంట, మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలి. ప్రతి ఆదివారం మన సంఘంలో వచ్చేది ఎందుకంటే, మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? పరీక్షించుకోవడానికి. అంటే లోకంతో ఒకవేళ నువ్వు ఉన్నావు అనుకోండి, ఇన్ని రోజులు ఉన్నావు లోకంతో, నిన్ను నువ్వేదో పరీక్షించుకోలేవు. కానీ క్రీస్తు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో దేవుని వాక్యం అనేది ఏం చేస్తుందంటే నిన్ను పరిశోధిస్తుంది, నిన్ను పరిశీలిస్తుంది. ఎలా ఉన్నావు అసలు? నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదా? నీ బ్రతుకు ఎంతవరకు క్రీస్తు చెప్పిన మాటల దగ్గరకు వచ్చింది? క్రీస్తుకు అసలు మనము ఎంతవరకు చేరువయ్యాము అనే విషయాలన్నీ కూడా ఎప్పుడు అర్థమవుతాయి అంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడే అర్థమవుతాయి. మనకు బయట ఉన్నప్పుడు ఏవి కూడా అవి తెలియదు. ఏంటంటే మనం అందరం కూడా దేవునికి దగ్గరస్తులమే అనుకుంటాం, దేవునికి చాలా దగ్గరగా ఉన్నాం అనుకుంటాం, దేవుడు చెప్పింది ప్రతిదీ కూడా చేస్తున్నాం అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? ఏం చేస్తుంది చెప్పండి? ఒక యవ్వనస్తుడు వచ్చి అడుగుతాడు యేసుక్రీస్తు వారిని, ప్రభువా మరి నా కోసం అన్నీ వదిలేసాను. ఏంటి చెప్పండి? ఆయన వదిలేసింది ఏంటి చెప్పండి? అన్నీ వదిలేసాను అనుకున్నాడు. ఏంటి చెప్పండి? దేవుని కూడా వదిలేసాను అతడు మర్చిపోయాడు. మనం కూడా మన జీవితాలు ఏంటంటే అన్ని టార్గెట్ని రీచ్ అవుతుంటే ఏమనుకుంటామంటే దేవుడు నాతో ఉన్నాడు అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? మనం వదిలేసేదే ఫస్ట్ ఎవరిని చెప్పండి? ఎవరినండి? దేవుని పక్కకు పెట్టేస్తాం ఫస్టే. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు అనుకో, ఏంటి చెప్పండి? మనం చేసే ప్రతి కార్యానికి ఒకవేళ తప్పు జరిగిస్తున్నాం అనుకోండి, దానికి అడ్డుపడతాడు. ఇది కాదని చెప్తాడు. దేవుని పక్కకు పెడితే ఏమవుతుంది చెప్పండి? మనకు అడ్డు చెప్పడానికి ఎవరు కూడా ఉండరు. అదే పెద్దలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు చెప్పండి? అభ్యంతరం చేస్తారు. అంటే ఇది బయటికి తెలిసే విషయాలు. అదే కొన్ని విషయాలు లోపల ఉన్నాయనుకోండి, అవి ఎక్కడ తెలుస్తాయి చెప్పండి? వాక్యం ఏం చేస్తుంది చెప్పండి? హృదయ అంతరంగాలను ఏం చేస్తుంది?
పరిశీలిస్తుంది. అంటే వాక్యం అనేది ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో ఆ హృదయంలో ఉన్న తప్పును ఏం చేస్తుంది చెప్పండి, అది ఖండిస్తూ ఉంటుంది. ఆ ఖండిస్తున్నప్పుడు ఏం చేస్తాం, మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాక్యాన్ని పక్కకు పెట్టేస్తాం. ఎందుకంటే మనకు ప్రతి దానికి కూడా ఇది అడ్డం వస్తుంది, అడ్డు చెప్పేస్తున్నాడు కనుక వాక్యాన్ని పక్కకు పెట్టేసాం అనుకో, మనకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. వాక్యాన్ని పక్కకు పెట్టడం అంటే ఏంటి చెప్పండి, వాక్యాన్ని పక్కకు పెట్టేసడం అంటే ఏంటి, పక్క పెట్టేసడం అంటే ఏంటి చెప్పండి. ఆజ్ఞలన్నీ తెలుసా తెలియదా, తెలుసు, కానీ ఏంటి చెప్పండి, ఒక విషయం మనం చెయ్యొద్దని తెలిసినప్పుడు, అది తప్పని తెలిసినప్పుడు దాన్ని మరలా చేస్తున్నాం అంటే ఏంటి చెప్పండి, ఏంటి అది, ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నట్టా లేకుంటే పక్కకు పెడుతున్నట్టా, పాటిస్తున్నట్టా పక్కకు పెడుతున్నట్టా అండి, పక్కకు పెట్టేస్తున్నట్టుగా. అంటే దేవుని ఆజ్ఞను ఏంటి, దేవుని నువ్వు తెలియకుండా ఏం చేస్తున్నావు చెప్పండి, వదిలేస్తున్నా కొద్దు. ఎందుకంటే ఇది చేయాలంటే నేను ఏం చేయాలి, దేవుని పక్కకు పెట్టేసేయాలి. అంటే దేవుడి కంటే నాకేంటి చెప్పండి, ఈ కోరిక అనేది ముఖ్యం, ఈ ఆలోచన అనేది ముఖ్యం. ఇలా ఉండడం అంటే ఇష్టము. అంటే ప్రతి వారి గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నాడు అక్కడ సొలొమోన్ గారు చెప్తే ఏంటంట, మన యొక్క దృష్టి యొక్క ఇష్టాలు ఉంటాయి, మన ఆలోచనల యొక్క ఇష్టాలు ఉంటాయి. కానీ ఏంటంట వీటన్నిటిని కూడా నువ్వు నీ ఆలోచనలు అసలు ఎలా ఉంటున్నావు, అంటే దేవునికి ఇది కరెక్టేనా నువ్వు చేసేది. మనుషులకు ఏమనిపిస్తుందంటే అన్నీ కూడా ఏమైతే చెప్పండి, సర్లేండి పర్లేదండి ఓకే అండి అనిపిస్తుంది. కానీ ఏంటి చెప్పండి, దేవుని దృష్టిలో చూసినప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది. మనకు మోషే గారి సంగతి తెలుసండి, ఏమవుతుంది చెప్పండి. మోషే గారు ఏం చేస్తారు, 6 లక్షల కాలుబలాన్ని ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు, అరే నన్ను నడిపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేసే ఇరిటేషన్కి ఏంటంటే మోషే గారికి కోపం రావడం సహజమా కాదా. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తుంది చెప్పండి, మనకు కూడా చాలా ఇరిటేషన్ వస్తుంది. అలా ఇరిటేషన్ ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేశాడు మోషే గారు, ఏం చేశారు, దూషించేశారు, అవునా కదా. ఒకసారి కొట్టమంటే 2 సార్లు కొడతాడు బండను. ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, అదే పర్లెత్తి మోషే ఏం చేశాడు, 6 లక్షల కాలుబలాన్ని నడిపించారు కదా, ఏదో కొద్దిగా ఇరిటేషన్ ఉంటుందిలే, ఆ ఇబ్బంది అనేది ఉంటుందిలే అని ఎక్స్క్యూజ్ చేశాడా దేవుడు, పర్లేదు అన్నాడా. మరి ఏం చేస్తాడండి, అదేంటి చెప్పండి, చెప్పిన ఆజ్ఞని ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, చెప్పినట్టుగా చేయాలి. దాంట్లో ఎలాంటి పర్లేదు ఏం కాదు అనే ఆలోచనలు దేవుని దాంట్లో స్థానం అనేది లేదు, అవునా కదా. చేసే పని అది పర్ఫెక్ట్ లేనప్పుడు దేవుని దృష్టిలో పర్లేదు ఏం కాదనే దానికి స్థానం అనేది ఇయ్యడు దేవుడు ఎప్పుడు కూడా. దేవుని దగ్గర ఒక పని అనేది మనము జరిగిస్తున్నప్పుడు, దేవుని చెంత మనం ఉన్నప్పుడు, ఏ విషయాలు అయితే మనం తప్పు చేస్తున్నామో దానికి దేవుడు ఓకే అని ఎప్పుడు కూడా చెప్పడు, పర్లేత్తి అని అనడు. దానికి కంపల్సరీగా ఏముంటుంది చెప్పండి, ఏముంటుందంట, శిక్ష అనేది ఉంటుంది. ఎందుకు, అది నీకు తెలియకుండా చేసిన తప్పుగా. ఎందుకంటే దేవుని ఆజ్ఞల ద్వారా ఎప్పుడో మోషే గారు విన్నారు, సాత్వికంగా ఉండాలని అనుకున్నాడు, కానీ ఏంటి చెప్పండి, ఏదో ఒక దానిలో తప్పు అనేది జరిగించాడు. తప్పు జరిగించడం వల్ల శిక్ష అనేది అతడు పొందాడు. మన జీవితాలు కూడా ఏంటి చెప్పండి, అప్పుడు వాళ్ళు ఏంటి ఇంకా పాత నిబంధన కాలంలో ఉన్నారు. మనకేంటి చెప్పండి, మనకేమైపోయింది చెప్పండి, పరిపూర్ణమైనది వచ్చింది, వాళ్ళకి ఇంకా పరిపూర్ణమైనది అప్పటికి ఇంకా రాలేదు. కానీ మన జీవితాల కోసం ఏమైపోయింది చెప్పండి, అంతా కూడా సంపూర్ణం అయిపోయింది. అసలు ఏది చేయాలి ఏది చేయొద్దు, ఏ విషయాల్లో మనము ఎలా ఉండాలి, పెద్దలైతే ఎలా ఉండాలి, పిల్లలైతే ఎలా ఉండాలి, యవ్వనస్తులైతే ఎలా ఉండాలి, ఎవరి పట్ల ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా మన మాదిరి అనేది చూపించాలి, అవన్నీ కూడా ఇచ్చాడా లేదా. అవన్నీ కూడా ఏంటి చెప్పండి మనకు సంపూర్ణం అయిపోయాయి. కొద్దిగా అసంపూర్ణంగా ఉంది, ఇగో ఇక్కడ దేవుడు నాకు చెప్పలేదు, ఇగో ఈ విషయాలు నాకు చెప్పలేదు అనడానికి ఏది కూడా అవకాశం అనేది మనకు లేదు. కాబట్టి ఏంటి చెప్పండి, దేవుని ఆజ్ఞల విషయానికి వస్తాను ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి, నిర్లక్ష్యం చేయడానికి ఎప్పుడు కూడా ఇష్టపడద్దు. దేవుని ఆజ్ఞల విషయానికి వస్తానే నిర్లక్ష్యం చేయడానికి ఇష్టపడద్దు. అందు గురించి చెప్తే ఏంటంట చెబుతున్నాడు తిమోతికి రాస్తే, ఎందుకంటే నువ్వు అలాంటి వయసులో ఉన్నవానికి ఏమవుతుంది చెప్పండి, ఒకవేళ ఇలాంటి దానిలోనికి వెళుతావేమో, తప్పు పద్ధతిని ఎంచుకుంటావేమో. ఎందుకంటే అప్పటికే ఎంచుకున్న విధానాన్ని మనం చూస్తాము, తనతో ఉన్న అతను, అవునా కదండి. తిమోతికి రాస్తే ఇదే 2వ పత్రికలు చెప్తూ ఉంటాడు అతని గురించి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము.
ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు మీది వచనాలండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ఏంటంటే ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. ఏంటంట ఏమని చెప్తున్నాడు? ప్రభు నా పక్షాన్ని ఉండడాన్ని బట్టి ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏంటంట ప్రతి దుష్కార్యాన్ని ఏం చేస్తాడంట? తప్పించాడు. దేవుడు తనతో ఉన్నాడు కనుక ఏంటంట సింహము నోటిలో నుండి నన్ను తప్పించినట్టు ఏం చేస్తాడంట? తప్పించాడు. అంటే ఎంతోమంది చేతిలో నుండి కొరంథీలు రాసిన పత్రిక కూడా చెప్తారు. ఏంటంటే తనతో ఉన్నవారు అనుకున్నవారు కూడా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేశారు? ఎన్నో ఆపదలు అనేవి పౌలు గారికి కలిగించారు. అలా కలిగించినా కానీ పౌలు గారు ఏం చేస్తారంటే ఏం చేశారు? దేవునిలో బలంగా ఉండడానికి ఇష్టపడ్డాడు, దేవునితో ఉన్నతంగా ఎదగడానికి ఇష్టపడ్డాడు తప్ప మరలా లోకాన్ని స్నేహించి దేమ ఏం చేస్తాడు చెప్పండి? తనతో ఉన్నవాడే దేమకని ఏం చేస్తాడండి? లోకాన్ని స్నేహించి ఏం చేస్తారంట? పౌలు గారిని విడిచి వెళ్ళిపోయిన సందర్భం అనేది ఉంటుంది. అవునా కదా? ఏం చేస్తాడు? తనతో ఉన్నట్టుగానే ఉంటాడు, బోధకునిగా ఉంటాడు, బోధ చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? తొలగిపోతాడు. కానీ మన జీవితాల్లో కూడా ఏమవుతుంది చెప్పండి? మంచిగా ఉన్నవారుగానే ఉన్నట్టుంటాం, కానీ ఏమవుతుంది చెప్పండి? ఎక్కడో ఒక దగ్గర ఏమవుతాం చెప్పండి? ఏదో ఒక తప్పు అనేది జరిగించామనుకోండి, ఏమవుతాం? సింహం నోట్లోనికి వెళ్ళిపోతాము. అవునా కదా? సింహం నోట్లోనికి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయామనుకోండి ఏమవుతుంది? పేతురు గారు రాసి చెప్తారు. ఏంటంటే అపవాదం ఏం చేస్తుంది చెప్పండి? గర్జించు సింహం వల్ల ఎవరిని మిరుగుదునా అని ఏం చేస్తుంది? వెతుకుతూ తిరుగుతుంటుంది. అలా తిరిగే దాంట్లో మనం దొరికిపోయామనికి ఏమవుతుంది చెప్పండి? ఏ చిన్న విషయాల్లో మనము దొరికిపోయినా వానికి దొరికిందే అవకాశం. అవునా కాదా? అవునా కాదండి? కాబట్టి ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్య విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. మనం నేర్చుకునే బోధ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం వింటున్నామో సరిగా చూసుకోండి. యేసుక్రీస్తు వారు అన్న మాటలు ఎక్కువగా ఏంటి చెప్పండి? మీరు లూకా సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు దగ్గర తీసుకొని మీరు బాగా చదివారనుకోండి, ఎక్కువగా మీకు యేసుక్రీస్తు వారు అన్న మాటలో కనిపించేది ఏంటంటే మీరు ఏం వింటున్నారు, ఏం చేసుకోండి, ఏం చేయండి? జాగ్రత్తగా చూసుకోండి. అంటే మీరు వినేవి కరెక్టే వింటున్నారా లేదా? ఒకవేళ దాని గురించి చెప్పిన తర్వాత మరలా చెప్పిన విషయం ఏంటంటే మీరు చెప్పినట్టు ఏం చేయాలి చెప్పండి? పాటించే వారిగా ఉన్నా లేదో చూసుకోండి. అంటే ఒక మాట అనగానే అది వినేసి వదిలేస్తే ప్రయోజనం లేదు. ఫస్ట్గా ఏం చేయాలి? వినే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూస్తాను ఏం చేయాలి చెప్పండి? విన్నదాన్ని మన బ్రతుకులో సఫలం చేసుకోవడానికి, మన బ్రతుకులో దాన్ని నెరవేర్చడానికి ఉన్నామా లేదా అని ఈ రెండింటిని ఏం చేసుకోవాలి చెప్పండి? క్రైస్తవ జీవితంలో ఈ రెండు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటండి? ఒకటి ఏం వింటున్నామో చూసుకోవాలి. ఇంకోటి ఏంటి చెప్పండి? ఇంకోటి ఏంటి? ఎలా ప్రవర్తిస్తున్నాం మనము, మన ప్రవర్తన ఏంటి? అందరి ముంగట ఎలా ఉంటున్నావు? దేవుని చెంత అంటే దేవుని ఒక్కని దగ్గర అంటే నువ్వు సపరేట్గా ఉంటే ఎలా ఉంటున్నావు? మన పరిస్థితి ఏంటి అసలు? అంతా క్రీస్తు జీవితం అంటే క్రీస్తుకు తగినట్టుగానే మన బ్రతకనేది మాదిరిగా ఉందా లేదా? అందరూ చూస్తున్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఎలా ఉంటాము? భక్తిగానే ఉంటాం. అందరూ చూడడానికి చాలా భక్తిపరులుగానే ఉంటాము. కానీ ఏంటి చెప్పండి? ఎవరు లేనప్పుడు ఏంటి మరి నీ పరిస్థితి? క్రైస్తవులు అనేవారు లేనప్పుడు, నీ తోటి వారు ఉన్నప్పుడు ఏంటి నీ పరిస్థితి ఏంటి అసలు? నువ్వు క్రీస్తుకు తగ్గట్టుగానే నీ బ్రతకనేది నడుస్తుందా? వీడు క్రీస్తు వాడరా అనే విధంగా నీ మాటలు కానీ నీ ప్రవర్తన కానీ నువ్వు చూపించగలుగుతున్నావా? చూపించగలుగుతున్నారా అండి? యోసేపు జీవితంలో ఏం చేస్తాడు చెప్పండి? అది చూపించగలిగాడు. అవునా కదా? ఒక శద్రకు మేషకు చూస్తే ఏంటి చెప్పండి? అది చూపించగలిగారు. ఎప్పుడంటే వాళ్ళ యవ్వనకాలంలోనే, అదంతా యవ్వనంలో ఉన్నప్పుడే. ఏంటంటే ఏమని చెప్తారండి శద్రకు మేషకు అబేద్నెగో గురించి? నెబుకద్నెజర్ ఏమని ఇస్తాడండి? ఏమని చెప్తారండి? భయము గారు ఏంటంట? దేవుని దాసులారా, దేవునికి భయపడు దాసులారా. అంటే ఒక మంచి దాన్ని,
అంటే దేవునికి ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో మన ద్వారా ఏమవుతుందంటే దేవునికి మంచి ఘనత మహిమ అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం సరిగా ప్రవర్తనలో సరిగా ఉండమో, వాక్యాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తుంటామో మన ద్వారా ఎక్కడ చూసినా కానీ ఏమవుతుందంటే దేవునికి అవమానమే కలుగుతుంది. ఏ విషయాలైనా సరే ప్రతి దానిలో కూడా దేవునికి అవమానాన్ని తెచ్చేవారిగా ఉంటాం. దీనికి గల కారణం ఏంటంట వ్యాకులం, మన యొక్క చింతలు మన యొక్క చింతల గురించే మనము ఆలోచించుకుంటాం. దేవుడేమో మీ చింత అంతా నా మీదేండి, మీరు దేని గురించి కూడా చింతించదని దేవుడు అంటున్నాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? దేవునికి చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, అందరి చింత కూడా తీర్చాలి కదా. మన చింత మనమే తీర్చుకుందాం, ఏం కాదు. అవునా కదండి? ఎక్కువగా మన గురించి మనమే ఆలోచించుకుంటాము. దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ గురించి నేను ఆలోచిస్తానని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం ఏంటి చెప్పండి? వద్దు, మన గురించి మనమే ఆలోచించుకుందాం. మనమేంటో మనకే తెలుసు. అవునా కదా? ఇలాంటి విషయాలు ఎప్పుడైతే మనము ఉంటాం ఏమవుతాం చెప్పండి? అందరికి కూడా భక్తిపరులానే కనబడతాం. కానీ ఏమవుతుంది చెప్పండి? మన భక్తి అనేది దేవునికి చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాండి. మళ్ళీ తర్వాత ఆదివారంలో మాట్లాడుకుందాం దీని గురించి. తల వంచుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి నాయన, నీ ఘనమైన అమూల్యమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దుఃఖం నాయన విన్న దాంట్లో అలాగే నాయన మేము ప్రవర్తించే విషయాలు నాయన జాగ్రత్త కలిగి నాయన నీ కొరకు నాయన మా బ్రతుకులను సిద్ధపరచుకోగలిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అందించండి నాయన. అలాగే జరిగిన పాఠ్యంతులను నాయన బలలోను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.